ఈరోజు ఈ హైడ్రాకి సంబంధించిన షార్ట్ డిస్కషన్స్లో అక్బరుద్దీన్ ఓవైసీ గారు, డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు, దానం నాగేందర్ గారు చాలా విషయాలు మాట్లాడినరు. ప్రధానంగా హైదరాబాద్ నగరానికి సంబంధించిన చర్చ ఇది. దీనికి సంబంధించి వివిధ సందర్భాలలో వివిధ ప్రభుత్వాలు ఈ నగరాన్ని విశ్వనగరంగా మార్చడానికి వారి వారి శాయశక్తుల ప్రయత్నం చేసిండ్రు. కొన్ని అంశాలు అక్బరుద్దీన్ ఓవైసీ గారు ప్రస్తావించిండ్రు. కొన్ని విషయాలు నేను కూడా చెప్పదలుచుకున్నాను. కులీ కుతుబ్ షాయి మొదలుపెట్టిన నగరం, తర్వాత నిజాంలు పాలించిన ఈ నగరం విధానాలలో, పరిపాలనలో రాజులుగా వేరైనా, ఆలోచనలు వేరైనా, హైదరాబాద్ నగరం విషయంలో కులీ కుతుబ్ షాయి, నిజాం నవాబ్లు ఎప్పుడు డిఫర్ కాలే. ఈ అభివృద్ధిని ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకెళ్లడానికే వాళ్ళకి సహకరించారు. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన మొదటి హైదరాబాద్ స్టేట్ బూర్గుల్ రామకృష్ణారావు గారి నుంచి మొదలు పెడితే తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన ముఖ్యమంత్రులు కూడా హైదరాబాద్ నగరాన్ని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన నిధుల కేటాయింపులు కానీ, ప్రణాళికలో కానీ ఎక్కడ భిన్న సిద్ధాంతాలు, రాజకీయ విభేదాలు ఉన్న ఈ నగర అభివృద్ధిలో ఎలాంటి విభేదాలకు తావు లేకుండా అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళారు. హైదరాబాద్ నగరానికి సంబంధించి దానం నాగేందర్ గారు మొదటి నుంచి ఇక్కడ పుట్టి పెరిగిండు. ఈ ప్రాంతం వాడు, ప్రతి గల్లీలో ఏం సమస్య ఉందో తెలుసు. చాలా విషయాలు వారు ప్రస్తావించారు. ఇందులో డెఫినెట్గా హైడ్రాలో రేపు భవిష్యత్తులో స్థానిక ఎమ్మెల్యేలను కూడా దాన్ని చర్చలు జరిగినప్పుడు అవసరమైనప్పుడు వాళ్ళందరినీ కూడా ఇందులో భాగస్వాములను చేసి వారి సలహాలు సూచనలు తీసుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇక్కడ ప్రధానంగా హైడ్రా తీసుకురావడానికి ఉద్దేశాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను చెప్పదలుచుకున్నాను. మనకు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉండే, కానీ నగరం విస్తరిస్తున్నప్పుడు వివిధ జిల్లాలు, వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల నుంచి ఈ ప్రాంతానికి వ్యాపారాల మీద, పెట్టుబడుల మీద, లేకపోతే ఉద్యోగాల మీద వివిధ ప్రాంతాల ప్రజలు వచ్చినప్పుడు నగరం యొక్క అవసరాలు పెరిగినాయి. ఈరోజు మీరు చార్మినార్ దగ్గరికి వెళ్ళి చూడండి, చార్మినార్ కానీ ఏక్ మినార్ దగ్గరికి వెళ్ళి చూడండి, గుల్జార్ హౌస్ తీసుకోండి, పత్తర్గట్టి తీసుకోండి, మదీనా హోటల్ తీసుకోండి, సిటీ కాలేజ్ తీసుకోండి, ఆడ ఆయుష్మాన్ అక్కడ హాస్పిటల్కే ఆయుష్ హాస్పిటల్ తీసుకోండి, యునానీ హాస్పిటల్, యునానీ హాస్పిటల్ తీసుకోండి. మీరు ఏదైనా అవసరానికి ఎక్కడి నుంచైనా వ్యాపార రూపంలో కానీ, లేకపోతే ఇతర కొనుగోలు విషయంలో, బేగం బజార్ విషయంలో కానీ, మోజంజాయ్ మార్కెట్ కానీ, మీకు ఫ్రూట్స్ కొనాలంటే మోజంజాయ్ మార్కెట్లో దొరుకుతుండే, రకరకాల పక్షులు కావాలంటే కబూతర్ ఖానాకి వెళ్తే దొరుకుతుంది, మీకు రకరకాల రాళ్ళు వీటి నగిసీలు చెక్కడానికి పత్తర్గట్టిలో ఉంటుండే, అక్కడనే మీకు బట్టల కోసం మన కాడ వ్యవస్థ ఉన్నది, మీకు గాజులు లాడ్ బజార్, చుడియా అంటే ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన డిఫరెంట్ డిజైన్స్ మహిళల్ని ఆకర్షించడానికి అక్కడ రాజస్థానీ, బిహార్ నుంచి వచ్చిన కార్మికులు అక్కడ చుడి బజార్లో మీకు అక్కడ దొరుకుతాయి. గుల్జార్ హౌస్లో అధ్యక్ష ఈరోజు కూడా ప్రపంచంలో ఎక్కడ ఏ నోటైనా ఉండండి, ఎక్కడైనా చెల్లండి, రిజర్వ్ బ్యాంకులో కూడా చెల్లదో కానీ మీరు ఎలాంటి నోటు తీసుకెళ్ళినా గుల్జార్ హౌస్కి వెళ్తే ఆ పక్కనే కొన్ని షాపులు ఉంటాయి, మిమ్మల్ని ఇమ్మీడియట్గా తీసుకొని ఏ కరెన్సీ కావాలన్నా ఇస్తాడు. ఏ దేశం కరెన్సీ అయినా ఆ కరెన్సీని మార్చుకోవడానికి అక్కడ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇవన్నీ కూడా నిజాం సర్కార్ ఇప్పుడు మన వాళ్ళు స్పెషల్ ఎకనామిక్ జోన్ అని, షాపింగ్ మాల్స్ అని, షాపింగ్ అవుట్లెట్స్ అని, మేము అమెరికాలో చూసి వచ్చినామని, లేకపోతే ఇతర దేశాలలో చూసి వచ్చినాం, దుబాయ్లో షాపింగ్ మాల్ పోతే అన్ని ఒక దగ్గర దొరుకుతాయి, ఇట్లాంటి మనం చర్చలు వింటున్నాం. 300 years బ్యాక్ హీ హాజ్ డిజైన్ ఫర్ ఎవ్రీథింగ్. ఏమి కావాలన్నా ఎవరు వచ్చినా, ఇంక్లూడింగ్ ఎంటర్టైన్మెంట్ కూడా, కవాలి కోసం, ముజరాల కోసం, మీకు మెహందీ బజార్ అక్కడ ఒక ఎంటర్టైన్మెంట్ అంటే ఆంటర్‌ప్రెన్యూర్స్ వచ్చినప్పుడు లేట్ ఇన్ ద ఈవినింగ్ వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలి అని అంటే అట్లాంటి ప్రాంతాలను కూడా అన్ని ఒక సంస్కృతిని నిజాం సర్కార్ మనకు ఓల్డ్ సిటీలో చార్మినార్ చుట్టూతో ఒక మినార్, ఒక స్ట్రక్చర్,
ఒక దేశం యొక్క సాంప్రదాయము లేకపోతే ఒక పరిపాలన యొక్క సింబాలిక్ స్ట్రక్చర్లో ఉంటుంది. అది ఈఫిల్ టవర్ కావచ్చు, లేకపోతే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కావచ్చు. ఇట్లా ప్రతి నగరానికి ప్రతి దేశానికి ఒకటి ఉన్నట్టు హైదరాబాద్ నగరానికి చార్మినార్ ఒక సింబల్ ఆఫ్ అవర్ కల్చర్. సో ఇట్లాంటి గొప్ప గొప్ప చారిత్రాత్మకమైన కట్టడాలతో పాటు మీరు చూడండి 7 టూమ్స్ అక్కడ 100+ స్ట్రక్చర్స్ ఉన్నాయి. 7 టూమ్స్ అని వాళ్ళు 7 మంది కులీ కుతుబ్ షాహీ కుటుంబాలకు సంబంధించిన సమాధులు ఉన్నాయి కాబట్టి 7 టూమ్స్ అంటారు. కానీ నేను మొన్ననే అసదుద్దీన్ ఓవైసీ గారితో పాటు నేను పర్యటనకి వెళ్ళిన అక్కడ 106 ఏకర్స్లో దాదాపుగా 100 కట్టడాలు చారిత్రాత్మకమైన కట్టడాలు ఉన్నాయి అధ్యక్ష. అట్లా ప్రతి దగ్గర గోల్కొండ కోట నుంచి మొదలు పెడితే ఒక అద్భుతమైన నగరంగా హైదరాబాద్ విలసిల్లింది. ఈ అద్భుతమైన నగరము, ఇక్కడున్న వాతావరణం, ఈ దక్కన్ ప్లాటోన్, ఇక్కడున్న కల్చర్, ఇక్కడున్న రాక్ కల్చర్, హెరిటేజ్ ప్రిసెంట్స్, వీటన్నిటి వల్ల హైదరాబాద్కు ఒక గొప్ప పేరు వచ్చింది. ఇలా నగరం విస్తరిస్తుంది, అవసరాలు మారిపోయినాయి, పరిస్థితులు మారినాయి, సాంకేతిక నైపుణ్యం పెరిగింది. కాబట్టి ఇప్పుడున్న అవసరాల ప్రాతిపదికన రాబోయే 100 సంవత్సరాలకు ఏం అవసరం ఉందో ప్రపంచంలో ఉన్న అన్ని గొప్ప విషయాలను నేర్చుకుని అది న్యూయార్క్ నుంచి మొదలు పెడితే చాలా దేశాలు స్టడీ చేసి ఈరోజు హైడ్రాని ఏర్పాటు చేసినాం అధ్యక్ష. ఈరోజు మా మిత్రుడు పాల్వే హరీష్ బాబు గారు పేరు మారుస్తే మనకు పేరు ఒక్కటే మార్చలే. ఇంతకుముందు హైదరాబాద్ లేక్ సిటీ, మీరు ఎప్పుడైనా విమానంలో పైకి ఎగిరినప్పుడు ఒకసారి హైదరాబాద్ని కిందికి చూడండి, ఒక బ్యూటిఫుల్ సిటీగా కనిపించడం లేదా? అధికారులను అందరిని కూడా కోర్టుకు పిలిపించి నించోబెడతామని చెప్పి ఈరోజు కామెంట్ చేసి అధ్యక్ష. ఇవాళ హైదరాబాద్ నగరంలో ఎందుకు వరదలు వస్తున్నాయి అధ్యక్ష? నగరానికి నీళ్లు రాలే అధ్యక్ష, నీళ్లున్న దగ్గరికి నగరం పోయింది. ఎక్కడైతే నీళ్లు ప్రవహిస్తాయో ఆ నాలాలో మనం అపార్ట్మెంట్స్ కట్టుకున్నాం అధ్యక్ష, మనం గుడిసెలు వేసుకున్నాము, మనము వాటి స్థావరాలను ఆక్రమించుకున్నాం అధ్యక్ష. మన స్థావరాలకు నీళ్లు రావడం లేదు. నీళ్ళు ఎక్కడైతే ఉంటాయో నీళ్లు ఉండే దగ్గర పోయి మనం ఆక్రమించుకున్నాము. రోడ్డు మీద నుంచో నేను పనిచేస్తా అన్నాను. మంచి జరిగినప్పుడు అది నరేంద్ర మోడీ గారు చేసినా లేకపోతే మనల్ని ఏలిన తెల్లదొరలు చేపలే 80,000 పుస్తకాలు చదివినాం అంత నాకు తెలుసు. మెదడు రంగరిచ్చి పిండి కడితే కాళేశ్వరం అయిందన్నారు. ఆ మెదడు రంగరిచ్చి కట్టి పిండి చేసి వెనక్కి తిరిగి చూసేవరకల్లా కుప్పగూలింది అధ్యక్ష. మేడిగడ్డ కాస్త మేడిపండు అయింది. అందుకే మేము 80,000 పుస్తకాలు చదివినామని అతి తెలివితేటలు ఈ ప్రభుత్వం ప్రదర్శించదలుచుకోలేదు. ఏ పని ఎవడు చేయాలనో వాడే చేయాలా. గాడిద పని గాడిదనే చేయాలి, కుక్క పని కుక్కనే చేయాలి. కుక్క పని గాడిద చేస్తే నడ్డిరిగిందని వెనకటికి తెలుసు కదా అధ్యక్ష మీకు. అట్లయితది. Stared questions answer orally 3. Number of answers to the stared questions placed on the table of the House on 02/08/2024 32. Number of answers the unstared questions placed on